మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, యెహోవా దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియక దేవా, మమ్మల్ని అందరినీ సంఘముగా, స్థలములు వేరైన సంఘముగా, ఏకముగా మమ్మల్ని అందరినీ యేసయ్యలో పెట్టి మమ్మల్ని అందరినీ ఈరోజు సమకూర్చి మీ వాక్య ధ్యానముకు మమ్మల్ని నడిపించిన విధానముకే మేము వందనాలు, ధన్యవాదాలు తెలుపుతూ మీ మాటలు వినబోయే అంతమందికి మాట్లాడబోయే నన్ను మమ్మల్ని అందరినీ శరీర ప్రాణ ఆత్మలతో మేము సమర్పిస్తూ తర్వాత వినబోయే వాళ్ళందరినీ కూడా సమర్పిస్తూ ఈ ఉపదేశంను మానిచ్చి దూరం చేయతలిసిన అడ్డగింప ప్రయత్నం చేస్తున్న అన్ని విధానమైన చీకటి అంధకార సాతాను శక్తులు అన్నిటినీ ఆకాశ మండలమందున్న చీకటి సమూహం అన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్నిటినీ తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. సంఘంలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక్కరు నాకు మైక్ ఆన్ చేసుకుని ఆమేన్ హల్లెలూయా అని చెప్పేసి మరి ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆమేన్. ఎందుకంటే మీకు వినిపిస్తుంది ఆమేన్. లేదని నాకు తెలియదు, అందుకని. ఆమేన్ హల్లెలూయా. వాక్యముకు వెళ్దాం. బైబిల్ గ్రంథం పక్కన పెట్టుకోండి. మన అందరికీ తెలిసిన రీతిలో ఇది 3వ వారం సంబంధాలు, బంధాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఇది 3వ వారం. ఈ వారంతో ఇది అయిపోతుంది. మొదటి 2 వారంలో ధ్యానం చేశాము. ఈ వారం కూడా దేవుడు మనతో దీని గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. ఇది మన ధ్యానానికి వెళ్ళ ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు మీకు ఈ వర్తమానం మీకు అర్థమైతే మీరు ధన్యులే. ఎందుకంటే సంబంధాల గురించి చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏదని చూద్దాం. మీరు వ్యక్తిగతంగా ఆత్మదేవుని ఒక్కసారి ఇప్పుడే ఒక 5-10 సెకండ్లు ఆత్మదేవుని ఒక్కసారి ప్రార్థించుకోండి. ఇది మీకు లోతుగా అర్థమవ్వాలని. ఇది అర్థమైతే ఈ లోకంలో ఏదైనా మనకు కష్టంగా అనిపించదు, చేదుగా అనిపించదు, అన్ని బాగానే అనిపిస్తుంది. అంటే పరలోక జీవితమును ఇక్కడ మన రుచి చూడొచ్చు. అంత గొప్ప వర్తమానం దేవుడు ఈరోజు మనతో పంచుకుంటున్నారు. నాకు మీకు మన అందరికీ యేసయ్య నామములో పనికొచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం గడిచిన 2 వారములలో మనం ఏమి ధ్యానం చేసామంటే రిలేషన్షిప్, సంబంధాల గురించి చేసేటప్పుడు జీవితంలో అన్నిటికన్నా మనకు సంబంధం అనేది ఒకరితో ఒకరి పెట్టుకునే ఆ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అని మనం చూసుకున్నాం. ఇది దేనికన్నా ముఖ్యం అని చూస్తే డబ్బు. అంటే జీవితం అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఏది ముఖ్యమైన విషయం అంటే డబ్బే. ఆ డబ్బు కన్నా మరి ముఖ్యమైనది సంబంధాలు, రిలేషన్షిప్. తర్వాత డబ్బుకు తర్వాత ఏమొస్తుంది? సంతోషం. మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అనేది మనకు గుర్తొస్తుంది. దానికన్నా మరి ముఖ్యమైనది ఇతరులతో, దేవునితో పెట్టుకునే సంబంధాలు. ఇంకా ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో అవన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అంటే అది మనకేంటి? సంబంధాలు ఒకటే. సంబంధాలు తప్పితే ఇంకోటి మనకి ముఖ్యమైన విషయం ఏమీ లేనే లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎవరికి అర్థమైందో, దాన్ని ఎవరు జీవితంలో పాటిస్తారో వాళ్ళ జీవితం ఎంత తేలికగా అంటే చాలా సులభంగా ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితం యేసయ్య ఎలా జీవించారో అలాంటి విజయవంతమైన ఒక జీవితం వచ్చేసి జీవించవచ్చు. అంత గొప్ప విషయం సంబంధాలు. ఇది అర్థం అవ్వాలి, అంతే. ఇది అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం గడిచిన 2 వారములలో ఒక వచనం మనం చాలా స్ట్రాంగ్ గా ధ్యానం చేసాము. అది మీకు గుర్తుండొచ్చు. అది ఒకసారి టచ్ చేసుకుని వెళ్ళిపోదాం. లూకా 12:15 2వ భాగం తీయండి. లూకా 12:15
సంఘం నుంచి ఎవరన్నా ఒకరు మైక్ ఆన్ చేసుకుని దాన్ని చెప్పండి. నేను కూడా వెనకాల చెప్తాను. ఆ తర్వాత మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. లూకా 12:15 చివరి భాగం. ఒకని కలిమి విస్తరించుట ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు వాని జీవమునకు మూలము కాదనెను. మూలము కాదనెను. అర్థమైందా? ఆమేన్. ఒకని కలిమి అంటే మనకు బాగా తెలుసు. సంపద, ధనము, సంపాదించుకోవడం. అది దేనికి మూలము కాదంట? జీవమునకు జీవముకు మూలము జీవముకు కాదనెను. మూలము కాదు. జీవముకు అంటే ఇంగ్లీష్ లో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, లైఫ్ ఈస్ నాట్ మెజర్డ్ బై హౌ మచ్ యు ఓన్. నీ జీవితం అనేది, నా జీవితం అన్నా మీ జీవితం అన్నా, మన జీవితాలు అనేది దేనిపైన ఆధారపడలేదు. నువ్వు ఎంత సమకూర్చున్నావు, ఎంత సంపాదించినావు, ఎంత ధనం నీ దగ్గర ఉందని దీని ఆధారపడి లేదు అనేది. మరి మన ఎంత ధనం మన దగ్గర ఉంది అని దీని ఆధారపడి మన జీవితం లేదంటే దేనిపైన జీవితం ఆధారపడింది అంటే, ఇక్కడ ముందుగా ఇక్కడ ముందుగా దేనిపైన ఆధారపడింది అంటే, మనకును దేవుని మధ్యలోను కలిగిన సత్సంబంధం. ఆ సంబంధం పైన విలువైన దేవునితో మనకు కలిగిన విలువైన సంబంధంతో అది ఆధారపడింది. తర్వాత ఎవరికైతే పెళ్లి అయిందో ఆ భర్తకు భార్యతో కలిగిన విలువైన సంబంధంతో ఆధారపడింది. తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలతో ఆ విలువైన సంబంధంతో ఆధారపడింది. తర్వాత ఈ సమాజంలో మీకుండే స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళ ఆ విలువైన సంబంధంతో ఆధారపడింది. అది చాలా చాలా ముఖ్యం. 2 వారాలకు ముందు ఏం మాట్లాడుకున్నాం? యేసయ్య ఈ లోకంలోనే యేసయ్యనే మొట్టమొదటి వ్యక్తి దేంట్లో సంబంధాలను సరిగ్గా సరిగ్గా పెట్టుకునే ఒక ఎక్స్పర్ట్ ఎవరున్నారంటే ముందు ముందు మనకు వచ్చేది యేసయ్య అని 2 వారాలు మనం చూసాం. ఎందుకు అనేటప్పుడు 613 కట్టడలు పాత నిబంధన గ్రంథంలో ఉంది. ధర్మశాస్త్రంలో తండ్రి అయిన దేవుడు ఇచ్చింది 613 కట్టడలు. దాని అలాగ వచ్చి మరి 10 అయితే దాని తర్వాత కొత్త నిబంధనలో ఏమైంది? యేసయ్య వచ్చి 613 కట్టడలను మొత్తాన్ని ఏం చేశాడు? 2 ఆజ్ఞలు పెట్టి, ఈ 613 ఆజ్ఞలు ఒకటి మొదటి ఆజ్ఞ ఏంటి గుర్తుందా? మన దేవుడైన యెహోవా దేవుని ఏం చేయాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో. అంటే వేరే వేరే వచనంలో ఇన్ని వచ్చిందనమాట. దీనితో మనం ఏం చేయాలి? ఇవన్నిటితో మన దేవుడైన యెహోవా దేవుని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఇది ముందు. రెండవది ఏంటి? మీరు మిమ్మల్ని వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనేది రెండవది. ఈ రెండు ఆజ్ఞలను యేసయ్య చెప్పి ఏం చేశారు? 613 ఆజ్ఞలలో అన్ని ఆజ్ఞలు ఒక్కటి దేవునికి, అంటే దేవుని ప్రేమించడం, ఇంకోటి ఇతరులను ప్రేమించడం సూట్ అయిపోతుంది, ఫిట్ అయిపోతుంది అని చెప్పేసి యేసయ్య ఏం చేశారు? ఈ 2 ఆజ్ఞలు మీరు పాటించండి చాలు అన్నాడు. ఇది మనం ధ్యానించాం. మరి ఇప్పుడు ఈ రోజు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు మనతో మాట్లాడే ఈ విధం చూస్తే, ఈ 2 ఆజ్ఞలు ఉంది కదా, ఈ రెండో ఆజ్ఞకి బదులుగా యేసయ్య ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? ఈ 2 ఆజ్ఞలు ఉన్నాయా? ఈ 2 ఆజ్ఞల్లో రెండవది ఆజ్ఞ, మొదటి ఆజ్ఞకు బదులుగా ఏమి ఇవ్వాల? మొదటి ఆజ్ఞ ఏంటి? మన దేవుడైన యెహోవాను మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వేగంతో ఏం చేయాలి? ప్రేమించాలి. దీనికి బదులుగా ఏం తీసుకురావాలా? బట్ రెండో ఆజ్ఞ ఏంటి? మరి ముఖ్యమైన రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని ఉంది కదా. ఈ ఆజ్ఞను బదులుగా యేసయ్య ఇంకో ఆజ్ఞ తీసుకొచ్చారు. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో సిద్ధపాటు కలిగేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగా అని అలా చూస్తే నిజం. యేసయ్య ఏం చేశారు? ఇంకో ఆజ్ఞ తీసుకొచ్చారు. ఈ ఆజ్ఞ ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? అలా ఏం ఉండదే అనే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చింది కదా, దేవుడు ఇచ్చిందని ఎందుకు మారుస్తాడు? దేవుడు మార్చే దేవుడు కాదు, మారే దేవుడు కాదు. ఎందుకు అలాంటిది జరుగుతాయి అంటే,
యేసయ్య అది కావాలనే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది మనం చూస్తాం. ఇప్పుడు యేసయ్య ఇచ్చిన ఈ కొత్త ఆజ్ఞ 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి గదా! దాంట్లో రెండో ఆజ్ఞకి బదులుగా ఇచ్చారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా ఇచ్చారు అని చూస్తే అది మనం మాట్లాడదాం. బట్ ఆజ్ఞ ఏంటి అని మనం చూద్దాం. ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు అని చూస్తే బాగా మనకి నిజంగా మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు ఎక్కడి నుంచి తీసుకున్నారు యేసయ్య? పాత నిబంధనలో ధర్మశాస్త్రం నుంచే తీసుకుని తను మాట్లాడారు. సరేనా? మరి ఈ రెండో ఆజ్ఞ ద్వారా యేసయ్య ఏం చేశారు అనేటప్పుడు, యేసయ్య ఈ రెండో ఆజ్ఞను మార్చిన దాని ద్వారా ఆ రెండో ఆజ్ఞలో ఉన్న ఒక స్టాండర్డ్‌ని ఆయన పెంచారు. ఏమయ్యారు? ఆ స్టాండర్డ్‌ను ఆయన పెంచారు. అంతే. ఓకే. ఏ స్టాండర్డ్ పెంచారు? ఇప్పుడు ఆ వచనం చూసుకుందాం. అప్పుడు మీరే నాకు చెప్పాలి. చూద్దాం. యోహాను సువార్త, యోహాను పత్రిక కాదు, యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 13వ అధ్యాయంలో 34వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం. మీరు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంతేనా? నేను మిమ్మును నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ప్రేమించినట్టే మీరును మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆమేన్. ఒకరినొకరు ప్రేమింపవలను. ఓకే. ఆమేన్. ఇప్పుడు ఎవరక్కడ స్క్రీన్ చూడగండి, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా 613 కట్టడల్లో అలా 2 ఆజ్ఞలకు తీసుకొచ్చి యేసయ్య ఇచ్చిన రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది రెండో ఆజ్ఞ. సరే. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు? నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆ కొత్త ఆజ్ఞ ఏంటి? మీరు ఒక్కరిని ఒక్కరు ప్రేమింపవలెను అని చెప్పేసి యేసయ్య ఇప్పుడు ఏం చెప్పారు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలాగా మీరు ఒక్కరిని ఒక్కరు ప్రేమింపవలను అని చెప్పారు. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు యేసయ్య మాట్లాడారు కదా! 613 నుంచి 10 అయ్యి 10 2 ఆజ్ఞలు అయింది కదా! ఈ 2 ఆజ్ఞలో రెండవది ఆజ్ఞ మీ పొరుగు వారిని నిన్ను వలె నువ్వు ప్రేమింపవలను అని చెప్పిన దానికి ఇప్పుడు ఇచ్చిన కొత్త ఆజ్ఞ తేడా ఏంటి? చెప్పండి. ఎవరైనా అర్థమైందా? ఏం తేడా ఉందని యేసయ్య కొత్త ఆజ్ఞ ఇచ్చారు? హలో చెప్పాలి. ఆన్లైన్ ఉండే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పి మరి మ్యూట్ చేసుకోండి. అలాగే సంఘం ఉండే వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఏ తేడా ఉంది ఇక్కడ? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోలేరు. ఏంటి తేడా ఏంటి చెప్పండి? ఆయన మనల్ని పేదవాడిని ప్రేమించినట్టు ప్రేమించు. ఆ? చెప్పండి. చెప్పండి. ఫ్రీగా మాట్లాడండి, యేసయ్య పర్లేదు. పేద రెండు ఆజ్ఞలు ఇచ్చి రెండో ఆజ్ఞను మార్చి కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నుంచి యేసయ్య చెప్పారు కదా! ఆ రెండో ఆజ్ఞను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పిన దానికి కొత్తగా దాన్ని మార్చి యేసయ్య ఇచ్చిన దానికి తేడా ఏముంది? నేను చెప్పాను యేసయ్య స్టాండర్డ్ ని పెంచారు అన్న. మొదటి దానికన్నా దేనికన్నా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనే దీనికన్నా మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అని చెప్పేసి ఆ తర్వాత ఏం చెప్పారు? నేను నిన్ను ప్రేమించిన వల్ల నేను ఎలా మిమ్మల్ని ప్రేమించినా అలాగే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని చెప్పారు కదా! దానికి దీనిని తేడా ఏముంది? యేసయ్య స్టాండర్డ్ ఎక్కడ పెంచారు? చెప్పండి. చెప్పండి. ఆత్మీయ సహవాసంలో ఉన్నవారు మరి ముఖ్యంగా డీప్ గా చెప్పినట్టు తెలుస్తుంది. సరే, నేను చెప్తాను. అందరూ వినండి. చాలా ముఖ్యమైన అంశం దేవుడి గురించి మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది తెలియకుండానే మనం చాలా కష్టపడుతున్నాం. నేను ఉదాహరణ కూడా చెప్తా. చూడండి, ఇక్కడ బాగా చూస్తే నన్ను ఉదాహరణకు బట్టి నేను చెప్తా. నన్ను ఉదాహరణకు పెట్టుకుని నేను చెప్తా. ఇప్పుడు నన్ను తీసుకుంటే అంటే నా గురించి గొప్పగా చెప్పడానికి కాదు, ఈ అంశముకు నా ఉదాహరణ మీకు కరెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎక్కువ నాకు ఏం అవసరంలా. ఈ లోకంలో నాకు ఎక్కువ ఏం అవసరంలా.
అంటే ఎక్కువ ఏం అవసరం లేదంటే దేవుని పరిచర్య చేయడానికి నాకు తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలు. అర్థమైందా? అంటే నేనొచ్చేసి ఎక్కువ నీడీ పర్సన్ కాదు. నాకు ఎంత అవసరమో అది మాత్రం ఉంటే చాలు అనుకునే వ్యక్తి. బాగా అర్థం చేసుకోండి ఈ ఉదాహరణలో. మీరు కూడా నాలాగా ఉండొచ్చు. నేను చెప్పే ఉదాహరణలో మీరు కూడా నాలాగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఉదాహరణ చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు నేను నా గురించి చెప్తున్నాను. నాలాగా మీరుంటే మీరు కూడా ఉండొచ్చు. ఓకే. ఇది ఒక అంశం. ఒక క్యారెక్టరిస్టిక్ అంటే ఒక గుణగలం. నా గుణగలం నేను చెప్తున్నా. నాకు ఈ లోకంలో ఎక్కువ ఏమీ అవసరం లేదు. మొదటిది. రెండవది, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను నా అంతా ఎక్కడ ఎంకరేజ్ అవ్వాలో అక్కడ మోటివేట్ అయిపోతాను. రెండవది గుణగలం చెప్పాను. మూడవది ఏంటంటే నన్ను ఎవరన్నా చాలా త్వరగా బాధ పెట్టలేరు. అండర్స్టాండ్ చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. నన్ను ఎవరన్నా త్వరగా బాధ పెట్టలేరు. సరే. తర్వాత నేను చాలా సెన్సిటివ్ వ్యక్తి కాదు. నేను చాలా సెన్సిటివ్ అయిన వ్యక్తి కాదు. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఒక 4 గుణగణాలు చెప్పాను. మొదటిదేంటి? నాకు ఈ లోకంలో ఎక్కువ అవసరం లేదు. దేవునిలో జీవించడానికి నాకు తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి ఏమి కావాలో, ఎంత కావాలో అంతే ఉంటే చాలు. ఇది మొదటి గుణగణం. రెండవ గుణగణం ఏంటి? నన్ను ఎవరు ఉత్సాహపరచాల్సిన అవసరం లేదు. మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా అంత నేనే మోటివేట్ అయిపోతాను. నన్ను నేనే ఉత్సాహపరుచుకుంటాను. ఇది రెండవది గుణగణం. మూడవది ఏంటి? ఎవరు నన్ను అంత త్వరగా బాధ పెట్టలేరు. నేను చిన్న చిన్న విషయాలకు ఈవెన్ పెద్ద విషయాలకు కూడా బాధపడే వ్యక్తి కాదు. నాలుగవది ఏంటి? నేను సెన్సిటివ్ పర్సన్ కాదు. అంటే నేను మరీ మహా సున్నితమైన వ్యక్తి అయితే కానే కాదు. అర్థమైందా మీకు? సరే. ఎందుకు ఇది చెప్తున్నానంటే నాలాగా మీరు కూడా ఉండొచ్చు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఇప్పుడు నాలాంటి వాడు బాగా అర్థం చేసుకోండి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. దేవుని సృష్టిలో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకోరిని ప్రేమించేది పెద్ద విషయమే కాదు. అంటే నాలాంటి వాడు నేను నన్ను ఎలా ప్రేమిస్తున్నానో అలాగే ఇంకోరిని ప్రేమించడం నాకు పెద్ద కష్టమే కాదు. మీకు అర్థమైందా నేను ఏం మాట్లాడుతున్నానో? అర్థమైందా లేదా? ఆలోచన చేయండి. నేను నాలుగు గుణగణాలు చెప్తున్నాను. నాకు ఇది ఉంది. నిజంగా ఉంది. ఈ 4 గుణగణాలను పెట్టుకుని నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో అలాగే పొరుగు వారిని ప్రేమించడం నాకు పెద్ద కష్టం కాదు. ఎందుకు చెప్పనా? సరే. ఇప్పుడు నాకు ఎక్కువ అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ లోకంలో ఎక్కువ అవసరం లేదు అనేటప్పుడు నేను నన్ను ఎలాగ ఈ విషయంలో చూస్తానో అలాగే పొరుగు వారిని నేను చూస్తే ఇంకోటి నేను ఎక్కువ ఇస్తానా? ఇవ్వను కదా. అర్థమైందా మీకు? రెండవది, నేను నా అంతా నన్ను నేనేం చేసుకుంటాను? నేను మోటివేట్ చేసుకుంటాను. నేను పొరుగు వారితో అప్లై చేస్తే నేను ఏమనుకుంటాను? నేను ఎందుకు మోటివేట్ చేయాలి వాళ్ళను? వాళ్ళకు మోటివేట్ అయిపోతారు. ఎందుకంటే నేను నా విషయంలో నేనే మోటివేట్ అవుతున్నాను. సో అందుకని నేను తనని పొరుగు వారిని ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నీ ఎంత నువ్వు మోటివేట్ అవ్వు అని చెప్తాను కానీ నేను మోటివేట్ చేస్తానా? చెయ్యను. అంటే నన్ను నేను ఎలా చూస్తా అలాగే చూస్తా. మూడవది ఏంటి? నన్ను ఎవరంత ఈజీగా బాధ పెట్టలేరు. ఇప్పుడు నేను ఇలా ఉంటే నేను ఇంకోరి బాధను అర్థం చేసుకుని ఒకవేళ ఇంకోరి బాధల్లో ఉంటే నేను వెళ్ళి ఆదుకోగలనా? లేదే. ఎందుకు? నన్ను ఎవరు బాధ పెట్టలేరు కాబట్టి నా పొరుగు వారిని ఎలా చూస్తా? నేను నన్ను ఎలా చూసానో అలాగే చూస్తాను. అప్పుడు వాళ్ళు నేను వదిలేస్తా. నాలుగవది ఏంటి అంటే నేను అంత సున్నితమైన వ్యక్తి అయితే కాదు. మరి నేను ఏదైతే సున్నితంగా లేదో మరి సున్నితంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాను? నన్ను ఈ సున్నితత్వంలో ఎలా నన్ను చూశానో అలాగే కదా వాళ్ళని చూస్తా. అర్థమైందా మీకు? ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ 4 గుణగణాలతో నేను ఎలా ఉన్నానో దీనే నేను పొరుగు వారిని చూసి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి యేసు చెప్పిన రెండో ఆజ్ఞ నేను నెరవేర్చినా లేదా? హలో, నెరవేర్చినా లేదా? నెరవేర్చాను. నేను యేసయ్య చెప్పిన రెండో ఆజ్ఞ మొదటి ఆజ్ఞను నెరవేరుస్తున్నా. ఏది? నాకు దేవుడు యెహోవా దేవుడే. యేసయ్య నా దేవుడు, నేను ఆయనను
పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నేను ఆయనను ప్రేమిస్తున్నా. ఖాయం, దాంట్లో డౌట్ ఏం లేవు. మరి రెండో ఆజ్ఞ వచ్చేటప్పుడు నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమింపవలను అని ఇక్కడ ఆజ్ఞ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, నా దగ్గర ఏమేమి గుణగణాలు ఉందో దాని ఆధారం చేసుకుని నా పొరుగు వారిని నేనేం చేస్తున్నా, ప్రేమిస్తున్నా. ఇప్పుడు నేను ఈ రెండు ఆజ్ఞలు పూర్తి చేసినట్టే కదా. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి. నేను రెండో ఆజ్ఞ నేను ఎలా కలిగి ఉన్నానో అలాగే నా పొరుగు వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను నెరవేర్చాను. మరి నా పొరుగు వాళ్ళకి ఏమైనా ప్రయోజనపడిందా? లేదే. అప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? యేసయ్య వచ్చి చూశాడు. యేసయ్య వచ్చి చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యేసయ్య ఆ ఆ విలువను, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనే ఆజ్ఞను తీసేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకొక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదే కదా లూకా 12:10-15 చూసాం. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పేసి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలో తెలుసా? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలాగా మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అంటే దీనికి అర్థం ఏంటి? ఇక్కడ ఏం మారింది తెలుసా? ఇక్కడ నా గుణగణన పోయింది. ఇక్కడ ఈ రెండు ముఖ్యమైన ఆజ్ఞల్లో, అంటే యేసయ్య ఇచ్చిన ఆ రెండు ముఖ్యమైన ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞల స్టాండర్డ్ అంటే ఏంటి? బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ నేను కదా. నన్ను వలే నా పొరుగు వాళ్ళని ప్రేమించాలంటే అక్కడ కొలత ఏంటి? నేను. నన్ను కొలత పట్టుకుని నన్ను ఎలా ప్రేమిస్తానో అలాగే నేనేం చేయాలి? నా పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడ కొలత నేను. మరి ఇప్పుడు యేసయ్య లూకా 12, అదే కదా లూకా 12 కాదు, యోహాను సువార్త 13:34లో, యోహాను సువార్త 13:34లో యేసయ్య రెండో ఆజ్ఞను మార్చి కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. దాంట్లో కొలత ఎవరు? స్టాండర్డ్ ఎవరు? యేసయ్య. అర్థమైందా మీకు? అంశం అర్థమైందా లేదా? చెప్పాలి నాకు. అర్థం అవ్వాలంటే ఇంకోసారి చెప్తా. అర్థమైంది కదా ఆన్లైన్ ఉండే వాళ్ళు? అర్థమైంది బ్రదర్. అదేంటి, ఎందుకు యేసయ్య మార్చారు అంటే అక్కడ స్టాండర్డ్ లేదు కాబట్టి యేసయ్య చూస్తున్నాడు. జనాల జీవితం అన్ని చూస్తున్నాడు. చూసేటప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? కొత్త ఆజ్ఞ తీసుకొచ్చాడు. యోహాను సువార్త ఏవచనం? యోహాను సువార్త 13:34లో కొత్తగా ఏం చెప్తున్నారు? మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలాగే మీరు ఒకరొకరు ప్రేమించండి. మొదటి ఆజ్ఞలో, అంటే మొదటి ఆజ్ఞ అంటే రెండు ఆజ్ఞల్లో ఆ రెండవ ఆజ్ఞ మొదట్లో ఇచ్చిన దాంట్లో రెండవ ఆజ్ఞ కొలత మనం, స్టాండర్డ్ మనం. మరి యేసయ్య ఇచ్చిన కొత్త ఆజ్ఞలో దాంట్లో స్టాండర్డ్, ఆ కొలత యేసయ్య మనం ఎలా ప్రేమించారో అలా మనం ఏం చేయాలి? ఇతరులను ఒకరినొకరు మనం ప్రేమించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. యేసయ్య ఇక్కడ ఆ స్టాండర్డ్ ను పెంచేశారు. చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఇలా చెయ్యాలంటే 4 విషయములు పాటించాలండి. బాగా అర్థం చేసుకోండి, సీరియస్ గా అర్థం చేసుకోండి. 4 విషయములు పాటించాలి. మీరు వీలైతే నోట్స్ తీసుకోవాలంటే తీసుకోండి. ఆ 4 విషయములు ఏంటి అంటే బాగా అర్థం చేసుకోండి. నార్మల్ కాదు, కొంచెం తేడాగా ఉంటది ఈ 4 విషయంలో. మరి ఈ 4 విషయములు ఎవరు పాటిస్తారో వాళ్ళు ఈ విషయంలో చేయగలరు. ఎలాగని చూద్దాం. ఈ విషయంలో చేయగలరు చూద్దాం. మొదటిది మనం ఫెలోషిప్ పెట్టుకోవాలి. ఎవరితో తెలుసా? ఎవరితో నార్మల్ గా మనం ఎవరితో పెట్టుకోకూడదని అనుకుంటామో వాళ్ళతో సహవాసం పెట్టుకోవాలి. బాగుందా? అదండి దేవుడు అంటే. ఎందుకంటే ఇక్కడ మనం మారాలి, దేవుడు కాదు మారాలి. మనం ఎవరితో సహవాసం పెట్టుకోకూడదు అనుకున్నామో వాళ్ళతో సహవాసం పెట్టుకోవాలి, ఫెలోషిప్. రెండవది, ఎవరిని క్షమించకూడదని అనుకున్నామో వాళ్ళను క్షమించాలి. మూడవది, ఎవరు ఎలా ఉన్నా వాళ్ళను అలాగే మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మూడవది. నాలుగవది, మనం వ్యక్తిగతమైన త్యాగం, అంటే సాక్రిఫైస్ అంటారు,
వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. యేసయ్య చేసాడు కదా, అలాగా మనం ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ కి తెలుగులో ఏంటంటే సరైన పదం చెప్పగలరా? త్యాగమే కదా. అది మనం చేయాలి. ఇతరుల కోసం మనం ఏం చేయాలి? చేయాలి. ఈ 4 పనులు. మొదటిదేంటి? మనం ఎవరితో సహవాసం పెట్టుకోకూడదు అనుకున్నామో వాళ్ళతోనే పెట్టుకోవాలి. అంటే ఎవరు? శత్రువులని కొంచెం పక్కన పెట్టుంటాం కదా, వీళ్ళు మనకు అవ్వని వాళ్ళు, వీళ్ళు కాని వాళ్ళు, వాళ్ళతోనే మనం సహవాసం పెట్టుకోవాలి. రెండవదేంటి? మనం జనాలను క్షమించాలి. ఎవరిని? నార్మల్ గా వీళ్ళనైతే నేను క్షమించలేను అంటాం కదా, వాళ్ళని క్షమించాలి. మూడవది, ఎవరు ఎలాగున్నా వాళ్ళను అలాగే ఏం చేయాలి? అంగీకరించాలి, ఒప్పుకోవాలి. నాలుగవది, మనం ఏం చేయాలి? మన మన దగ్గర ఉండే విషయములను మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. సరే, ఒకటి తర్వాత ఒకటి మనం చూద్దాం. ముందుగా మనం ఎవరితో సహవాసం పెట్టుకోవాలన్నామో, ఎవరితో పెట్టుకోకూడదని అనుకున్నామో వాళ్ళతోనే పెట్టుకోవాలి. తీయండి, బైబిల్ గ్రంథం తీయండి. మత్తయి 9వ అధ్యాయం, మాథ్యూ 9th చాప్టర్. మత్తయి 9వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనములు చదవండి. మీ తర్వాత నేను కూడా చెప్తాను. మత్తయి 9, 10, 11, 12, 13 చదవండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో ఇంటిలో సుంకరులను భోజనముకు యేసు కూర్చునుండగా, ఇదిగో ఇదిగో సుంకరులను సుంకరులను, పాపులను పాపులను అనేకులు వచ్చి అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. పరిసయ్యులు అది చూచి, పరిచయులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, ఆయన ఆ మాట విని, రోగులకే గాని రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కరలేవు కదా. అయితే అయితే నేను పాపులను పిలుపు వచ్చితిని గాని నేను పాపులను పిలవవచ్చితి గాని నీతిమంతులను పిలువ రాలేదు. నీతిమంతులను పిలువ రాలేదు. ఆమేన్. ఆమేన్. మీకు ఈ వచనం అర్థమైంది, దీని వాతావరణం కూడా అర్థమైంది కదా. ఈ వచనాలు మీకు బాగా అర్థమైంది, ఈ వాతావరణం కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు మాట్లాడదాం. చూడండి, పరిచయులు ఇలా అడగగానే యేసయ్య నేను వాళ్ళ కోసం రాలేదని చెప్పలేదు. చూసారా మీరు? పరిచయులు వాళ్ళ శిష్యులను అడగగానే దాన్ని విన్న యేసయ్య ఏమడిగారు? ఏమన్నారు? నేను ఏం అనలేదు అంటే, నేను వాళ్ళ కోసం రాలేదు అని చెప్పలేదే. యేసయ్య ఏమన్నారు? నేను వాళ్ళ కోసమే వచ్చానన్నారు. ఎందుకు? ఎందుకు? పాపులకు, రోగులకు ఎవరు కావాలి? వైద్యులు రోగులకు కావాలి, కానీ మంచిగా ఆరోగ్యం ఉండే వాళ్ళకు వైద్యుడు కావాలా? అవసరం లేదు కదా. అలాగే పాపులకు దేవుడు కావాలి, కానీ నేను నీతిమంతుడు అనే వాళ్ళకు దేవుడు ఎందుకు? నువ్వు ముందే నీతిమంతుడు ఉన్నావు కదా అని యేసయ్య చెప్పాడు. ఇక్కడ యేసయ్య వాళ్ళు అడగగానే నేను వాళ్ళ కోసం రాలేదు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? యేసయ్యకు బాగా తెలుసు ఆయన అలాంటి వాళ్ళ కోసమే వచ్చాడు అని బాగా తెలుసు. ఇక్కడ జరిగింది ఏం తెలుసా? ఈ వచనాలన్నీ మీకు అర్థమైంది. ఇక్కడ జరిగింది ఏం తెలుసా? మత్తయి ఉన్నాడు కదా, మత్తయి వచ్చేసి ఒక సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ అంటారు. అంటే వరి వసూలు చేసుకునే వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్లు. వీళ్ళను ఈ వరి వసూలు చేసుకుంటారు కదా, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ను, సుంకర్లను ఏ జనాలకు కూడా నచ్చదు. ఎందుకు నచ్చారంటే వీళ్ళు అస్తమానం ఏం చేస్తారు? వరులు అని చెప్పేసి డబ్బులు అడుగుతూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏం చేయరు, ఎవ్వరు నచ్చరు. ఇప్పుడు ఇలాంటి మత్తయి ఏం చేశాడు తెలుసా? యేసయ్యను కనుక్కున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇలాంటి మత్తయి అంటే డబ్బు భయంకరంగా సంపాదించిన. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. యేసయ్య శిష్యుల్లో మాక్సిమం ఉండేది ధనవంతులే. బాగా అర్థం చేసుకోండి. ఎవరు కూడా పేదవాళ్ళు శిష్యులుగా లేదు, అందరు ధనవంతులే. పేతురు పెద్ద బిజినెస్ మ్యాన్, తెలియదు మీకు, మామూలు బిజినెస్ మ్యాన్ కాదు. సరేనా? సో ఇప్పుడు మత్తయి ఏం చేశాడంటే ముందుగా యేసయ్యను రక్షకుడు అని కనుక్కున్నాడు.
కనుక్కున్నాడు కాబట్టి మత్తయి ఏం చేశాడు? అందరిని ఆహ్వానించాడు. దేనికి? విందు కొట్టడానికి ఆహ్వానించాడు. మరి మత్తయి అందరిని ఆహ్వానించి ఆ అందరిలో ఎవరున్నారు తెలుసా? సుంకరులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎవరున్నారు తెలుసా? విభచారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళే ఎక్కువ మంది ఉన్నది. ఈ గుంపును చూసే పరిసయ్యులు ఏమన్నారు శిష్యులతో? వీళ్ళతో ఏంటి మీ బోధకుడు అంటే దేవుడు అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, ఏంటి ఇంత తక్కువ స్థాయిలో ఉండే ఈ జనముతో భోజనం ఎలా చేస్తాడు అని ప్రశ్న వేశారు. దాని యేసయ్య ఏం చెప్పాడు? నేను వచ్చిందే వీళ్ళ కోసమే. మీలాంటి నీతే లేని నీచులుగా బతుకుతున్న నీతిమంతులని చెప్పుకుని బతుకుతున్న మీకోసం నేను రాలేదు అని చెప్పేసి చెప్పారు. దానికి యేసు ఏం చెప్పారు? రోగులకు వైద్యుడు కావాలి కానీ బాగా ఆరోగ్యం ఉండే వాళ్ళకి కాదు అని చెప్పారు. సరే, దీని ద్వారా మనం తెలుసుకోవాలని ఏం తెలుసా? బాగా అర్థం చేసుకోండి, ఇది మన కోసం మాట్లాడుతున్నా. దీని ద్వారా మనకి ఏమి తెలుసుకోవాలంటే, మన జీవితంలోనే ఒక మంచి సమయం అని ఒకటి ఉందంటే, లేదు మంచి స్థలం అని ఒకటి ఉందంటే, అది ఏం తెలుసా? ఏ ఒక వ్యక్తి అయితే, అది మీరైనా నేనైనా, ఏ ఒక వ్యక్తి అయితే నేను పాపిని అని తెలుసుకుంటాడో, బాగా అర్థం చేసుకోండి, నేను పాపిని అని రియలైజ్ అవుతాడో, అది ఆ క్షణం, ఆ సమయం, అది ఏ స్థలమో అది మంచిది. ఎందుకు తెలుసా? ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా నేను పాపిని అని రియలైజ్ అవుతున్నాడో ఆ వ్యక్తికి యేసయ్య కావాలి, ఇతరులకు కాదు. ఇక్కడ మత్తయి ఏర్పాటు చేసిన ఈ విందులో సుంకర్లకు అది అర్థమైంది, విభచారులకు అది అర్థమైంది, పేదవాళ్ళకి అది అర్థమైంది. మరి ఎంతో ధనం సంపాదించుకున్న ఎవరికి అర్థం కాల? పరిసయ్యులకు అది అర్థం కాల. ఎంతో జ్ఞానం కలిగిన పరిసయ్యులకు అది అర్థం కాల. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి వ్యక్తిగతంగా నేను తప్పు చేసిన వాణ్ణి, నేను పాపం చేసిన వాణ్ణి అని ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళకే యేసయ్య కావాలి. ఇంకోటి, వాళ్ళకే యేసయ్య అర్థమవుతాడు. అందుకే యేసయ్య చెప్పాడు, రోగులకు వైద్యుడు కావాలి గాని ఆరోగ్యం ఉండే వాళ్ళకి వైద్యుడు ఎందుకు? అందుకని నువ్వు ముందే నీతిమంతులని చెప్పు తిరుగుతున్నావు కదా, నీకోసం నేను రాలేదు, వీళ్ళు పాపులని వీళ్ళకి తెలిసింది, అందుకని వీళ్ళ కోసం నేను వచ్చాను అని యేసయ్య చెప్పాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఇక్కడ సహవాసం అనగానే, ఎందుకంటే మనం నాలుగు అంశంలో మొదటి అంశం మాట్లాడుతున్నాం. అంటే 4 అంశంలో సంబంధాలు ఎలా పెంచుకోవాలి అనే దీంట్లో 4 అంశంలో మొదటి అంశం ఏంటి? ఎవరితో సహవాసం పెట్టుకోకూడదని అనుకున్నామో వాళ్ళతోనే పెట్టుకోవాలి అని మాట్లాడాం కదా. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మన రక్షణ జీవితముకు అడ్డుపడతారు. ఎలా అడ్డుపడతారు? వాళ్ళను మనం క్షమించాలి అంటే, వాళ్ళతో మనం సహవాసం పెట్టుకోలేదంటే యేసయ్య ఒప్పుకోడే. యేసయ్య ఎందుకు శుంకర్లతో, యేసయ్య ఎందుకు ఒక విభచారం చేసే వాళ్ళతో, యేసయ్య ఎందుకు ఒక పేదవాళ్ళతో పెట్టుకున్నాడు? ఆలోచన చేయండి. రారాజు, మహారాజు, చక్రవర్తి ఆయన, దేవుడుకు దేవుడు, ఆయన ఎందుకు అలాంటి వాళ్ళతో పెట్టుకున్నాడు? ఆలోచన చేయండి. అప్పుడు మనకు పాఠం ఏంటి? ఈ రోజు మన జీవితంలో ఎవరెవరితో పెట్టుకోకూడదని పక్కన పెట్టేమో వాళ్ళు మనకి రక్షణనిచ్చి అంటే దేవుడు మనకిచ్చే రక్షణను దూరం చేస్తారు. అలాంటి గుంపు మన జీవితంలో ఉండకూడదు. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అలాంటి వాళ్ళతో సహవాసం పెట్టుకుని మీకు దగ్గర చేర్చుకోండి. ఎందుకంటే ఈ లోక జీవితంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, మీరు వ్యతిరేకించే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండకూడదు. అది రక్షణకు అడ్డుపడతాయి. అందుకని ఎవరితో పెట్టుకోకూడదని అనుకున్నామో వాళ్ళతో మనం పెట్టుకోవాలి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. దానికే సంఘములు ఉన్నాయి. సంఘములు దేనికి ఉన్నాయి చెప్పండి? దానికే ఉన్నాయి. సంఘములు ఏ దేశయ్య తలరాయిగా మూలరాయిగా ఉండి ఎందుకు సంఘం స్థాపించాడంటే దానికోసమే. రకరకాల జనాలు వస్తారు, అందరూ వచ్చి ఎక్కడ యేసయ్యతో సహవాసం కోసం వస్తారు. యేసయ్యతో సహవాసం కోసం వచ్చేటప్పుడు ఇతరులు అంటే పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు, వాళ్ళతో సహవాసం పెట్టుకోవాలి. అప్పుడు అక్కడ మనకు నచ్చిన వారు ఉంటారు, నచ్చని వారు ఉంటారు, మన అవిన వారు ఉంటారు, కాని వాళ్ళు
అన్ని రకమైన మనుషులు అక్కడ ఉంటారు. వాళ్ళందరితో మనం ఏం చేయాలి? సహవాసం పెట్టుకోవాలి. అందుకే అందుకే మొదటి యోహాన్ సువార్త కాదు పత్రిక, మొదటి యోహాను 1:7, మొదటి యోహాన్లో మొదటి యోహాను 1:7, మొదటి యోహాను పత్రికలో 1:7 ఇలా చెప్పబడింది. చదవండి. వచనం ముందే తీసుకోండి. మొదటి యోహాను 1:7. అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఎవరు? యేసయ్య, దేవుడు యేసయ్య వెలుగులో ఉన్న ప్రకారము మనమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము మనము అన్యోన్య సహవాసము గలవారై యుందుము. అన్యోన్య సహవాసము కలిగిన వారయుందుము. అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్. చూసారా? ఆమేన్. దేవుడు తండ్రి వెలుగులో ఉన్నారు. ఆయన వెలుగులో ఉన్నారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆయన వెలుగులో నడవాలి. మన వెలుగులో కాదు, మనకి తెలిసిన దారిలో కాదు, ఆయన వెలుగులో మనం నడిచేటప్పుడు అప్పుడు తండ్రితో మనం ఏం చేస్తాం? అన్యోన్య సహవాసం కలిగిన వారు ఉంటాం. ఎందుకు? ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నారు. ఆయన వెలుగులో మనం నడుచుకునేటప్పుడు తన కుమారుని రక్తం మన పాపములను కడిగి మనను పవిత్రులు పరుస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఆయన వెలుగులో ఉంటాం. అర్థమైందా మీకు? ఆయన వెలుగులో ఉంటాం. ఆయన వెలుగులో ఉండాలంటే మనం ఏం చేయాలి? కుమారుని రక్తం వల్ల, యేసయ్య రక్తం వలన మన మన పాపములని కడగబడి అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేయండి. మనం యేసయ్య రక్తంతో కడగబడి తండ్రితో మన అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఇప్పుడు మనలాగా ఇంకో విశ్వాసి ఉన్నాడు అనుకోండి, మనకును ఆయనకును మధ్యలో ఉండే సహవాసం ఎలా ఉంటది? చూసారా? మనం వెలుగులో ఉన్నాం, ఆయన వెలుగులో ఉన్నాడు. మనకును ఆయనతో కలిసిన సహవాసం వెలుగులోనే ఉంటది. అంటే దేవుని చూపులనే ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సంఘంకు వేరే వేరే రకరకాలుగా వస్తారు. ఒకరికి కోపం ఎక్కువ వస్తది, ఒకరు బాగా ఫ్రీ ఉంటారు. సరేనా? ఒకరు బాధలు ఎక్కువ ఉంటది, ఇంకోరు బాగా సంతోషం కలిగి ఉంటారు. ఎందుకంటే వారు కలిమిలు ఉంటారు, వీళ్ళు లేమిలు ఉంటారు. ఇంకోరు కలిమిలో ఉండే వాళ్ళకి బాధ ఎక్కువ ఉంటది, లేమిలో ఉండే వాళ్ళకి అస్సలు ఏ బాధలు ఉండదు. చూసారా మీరు? ఇంకోటికి నేనే కరెక్టు, నేను ఏం మాట్లాడుతున్నానో అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకోరు నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నాకు దానికి సంబంధం లేదని ఉంటది. చూసారా? ఇప్పుడు మనం మాట్లాడే ఈ ఒక్క నిమిషంలోనే 6 రకాల మనుషులు మాట్లాడాం. ఇంకా ఎన్నో వేల రకాల మనుషులు ఉన్నారండి. సృష్టిలో వేల రకాల మనుషులు ఉన్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ సొంత దారులలో నడిచి 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 అలవాటైపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నేను అనుకునేదే కరెక్టు అని అనుకుని ఉండే వాళ్ళందరూ సంఘముకు వస్తారు. సంఘముకు వచ్చి దేవుని మాట ఏం చేస్తారు? వింటారు. ఇప్పుడు ఈ వాళ్ళ సొంత దారుల వెళ్ళి ఇదే కరెక్ట్ అని అనుకున్నారా? వాళ్ళందరూ రోగులు. ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ సిక్ పీపుల్. వాళ్ళకు యేసయ్య కావాలి. యేసయ్య ఎక్కడ దొరుకుతాడు? సంఘంలోనే దొరుకుతాడు. ఎందుకంటే మనం లోకం ఉండేటప్పుడు యేసయ్య మనం ముందు పెట్టి చూడట్లేదు కదా. లోకం ఉండేటప్పుడు పూర్తిగా లోకంలో మునిగిపోతున్నాం. అందుకని సంఘంకు ఎందుకు రావాలి? సంఘంలో యేసయ్య కనిపిస్తాడు. సంఘంలో యేసయ్య ఎలా కనిపిస్తాడు? ప్రార్థనలో కనిపిస్తాడు, పాటలు పాడేటప్పుడు కనిపిస్తాడు, ఆరాధన చేసేటప్పుడు కనిపిస్తాడు, బళ్ళలో కనిపిస్తాడు, సాక్ష్యములు చెప్పేటప్పుడు కనిపిస్తాడు, ఇంకా వాక్యోపదేశంలో యేసయ్యనే బయలుపడతాడు. ఇప్పుడు నా నోటి నుంచి దేవుడు మాటలు అలా వెలుగు బయట పరుస్తున్నాడంటే యేసయ్యనే బయటికి వచ్చేది. అందుకని యేసయ్య సంఘంను తలరాయిగా ఉండి మూలరాయిగా ఉండి స్థాపించి అని ఏం చెప్పాడు? ఇలాంటి జనాలు, రోగులు, సిక్ పీపుల్ అందరూ సంఘము వచ్చేటప్పుడు వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మందు దొరికేది సంఘంలోనే. ఇది మొదటిది ఏంటి? ఎవరితో సహవాసం పెట్టుకోకూడదని ఈ జీవితంలో అనుకున్నామో వాళ్ళతోనే పెట్టుకోవాలి. మత్తయి పెట్టుకున్నాడు కదా, అలాగే. రెండవ పాయింట్ ఏంటి? ఎవరిని శమించకూడదు అనుకున్నామో వాళ్ళను శమించాలి. మన ఇష్టం కాదు, దేవుడు శమించమన్నాడు కాబట్టి శమించాలి.
తీయండి. ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 4:32 ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 32 ఎఫిషియన్స్ 4th చాప్టర్ 32 చదవండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి చూసారా, ఒక్కని ఎడల ఒక్కడు దయగలిగి కరుణాహృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడి మిమ్మల్ని క్షమించిన ప్రకారము. చూసారా క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శమించిన ప్రకారం. ఇక్కడ పెద్ద నిజం దాగి ఉందండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శమించిన ప్రకారం అనే ఈ వాక్య దీంట్లో పెద్ద నిజం దాగింది. చెప్పాలా మీకు అర్థమైందా? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శమించిన ప్రకారం ఏమర్థం చెప్పగలరా మీరు ఎవరన్నా? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శమించిన ప్రకారం చెప్తా. ఇక్కడ దేవుడు ఏం చేయాలంటే, పౌలు ఇక్కడ రాస్తున్నాడంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శమించిన ప్రకారం అనేటప్పుడు, ఇప్పుడు శిక్ష దేవుడు మనం చేసిన పాపములకు, తప్పులకు, అతిక్రమములకు దేవుడు తండ్రి అయిన దేవుడు శిక్ష మనకిచ్చాడా? ఏసే ఇచ్చాడా? చూసారా? ఎవరికి ఇచ్చారు శిక్ష? హలో, ఏసై ఇచ్చాడు. మనకి రావాల్సిన శిక్ష అంటే, మనం చేసిన తప్పులు, మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపములు, ఇవన్నిటికీ శిక్ష మనకి రావాలి. దానికి బదులు ఏసై తండ్రి ఎవరికి ఇచ్చారు? ఏసై ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అది కూడా మనకు తెలుసు. మనం తట్టుకోలేము. ఒక్కడు మిగిలిన మానవుడు, అందుకని ఏసై ఇచ్చాడు. అదే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? చదవండి ఒకసారి. హలో, తీయండి, చదవండి. ఏం చెప్తుంది? ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుడి. ఓకే, ఇక్కడ ఇంకో నిజం మాట్లాడుకుందాం. ఏం తెలుసా? ఇప్పుడు నేను లేకపోతే మీరు, మనం ఎవరితోనో కోపడి ఒక గ్రడ్జ్ పట్టుకున్నాం అనుకోండి. గ్రడ్జ్ అంటే ఏం తెలుసా? గ్రడ్జ్ అనేది కక్ష. ఆ కక్ష అనేది ఏంటంటే, ఒకరిపైన కోపం వచ్చింది, ఇంకా కోపం పోలేదు, ఆరలేదు, అది కక్ష. గ్రడ్జ్ అంటే కోపం వచ్చింది, అది పోవాలి, పోకుండా దాన్ని పెట్టుకుంటే అది కక్ష. ఈ కక్ష ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళకేం కాదు, మననే చంపేస్తుంది. ఈ కక్ష ఎక్కువ ఉండను కోపం అంటేనే ఉంది కదా, ఇది ఉండను ముందు మనం చంపేస్తుంది. ఎందుకు తెలుసా? ఇది చేదైన అనుభవం. అంటే ఈ ఎప్పుడైతే తీరని కోపం ఉందో అది కక్షగా మారుతుంది. అది పాయిషన్ మనకే, విషం మనకే, వాళ్ళకేమి కాదు. చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఏం చేయాలి? మీరు ఈ కోపంను ఎలా దాన్ని రిలీజ్ చేయాలంటే, ఈ కోపం ఎవరిపైన ఉందో వాళ్ళను ఏసైగా అప్పగించాలి. ఏసైగా అప్పగించేటప్పుడు వాళ్ళని క్షమించి మీరు ఏసైగా వదిలేశారు కాబట్టి, అది ఎబ్రేయులకు రాసిన పత్రిక 12:15 ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. పోనీ ఈ సృష్టిలో మానవులకు ఇతరులను క్షమించే ఆ కరుణా హృదయం ఇచ్చాడంటే కావాల్సినంత ఇచ్చాడండి. ఎంత కావాల్సినంత ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. కావాల్సినంత ఇచ్చాడు, మామూలుగా ఇవ్వాలా, కావాల్సినంత ఇచ్చాడు. అందుకని మనం ఏం చేయాలి? ఎవరిని క్షమించకూడదని అనుకున్నామో వాళ్ళను క్షమించాలి. అది ఎలాంటి వాళ్ళైనా మనం క్షమించాలి. ఎందుకు చెప్పండి? ఓ ముఖ్యమైన అంశం. మీరు నేను ఎలాంటి వాళ్ళని మనకి తెలుసా తెలీదా? మీరు నేను ఎలాంటి వాళ్ళని వాళ్ళకి మనకి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మీరు నేను మరి భయంకరమైన మంచి వాళ్ళ? చెప్పండి. మీరు నేను మరి భయంకరమైన మంచి వాళ్ళ? కాదు. మరి మనను ఎలా ఉన్నామో అలాంటి జీవితంలో యేసయ్య చూసి మనం క్షమించాలా? నేను చేసిన అతిక్రమములకు, నేను చేసిన పాపములకు, నేను చేసిన ఇబ్బంది ఇక్కట్లు ఇంకోరికి దేవుడు నన్ను క్షమించకూడదు.
అంత చేశాను. మీ గురించి నాకు తెలియదు. అందుకని మీ గురించి నేను మాట్లాడలేను. బట్ నా గురించి నాకు తెలుసు కదా! అంత చేశాను. అంత చేసిన నన్ను యేసయ్య క్షమించాడు. ఇప్పుడు ఇతరులు నాకు చేసింది చూస్తే, నేను ఇతరులకు ఎంత చేశానో దాంట్లో 10% కూడా లేదు. 1% కూడా లేదు. నన్ను దేవుడు క్షమించాడు. అంత చేశాను. ఇతరులు నాకు చేసిన దాంట్లో 1% కూడా లేదు. నేను ఎందుకండి క్షమించలేను? క్షమించాలి గదా! ఎలాంటి వ్యక్తి అయినా క్షమించాలి. ఇది రెండవది. మొదటిదేంటి? ఎవరితో సహవాసం పెట్టుకోకూడదు అనుకున్నామో వాళ్ళతో సహవాసం పెట్టుకోవాలి. రెండవదేంటి? ఎవరిని జీవితంలో క్షమించకూడదు అనుకున్నామో వాళ్ళని క్షమించాలి. మూడవదేంటి? జనాలు దేవుని సృష్టిలో జనులు ఎలాగున్నా వాళ్ళను అలాగే మనం అంగీకరించాలి. వాళ్ళు ఇలాగుంటే నాకిష్టం. వాళ్ళు ఇలా లేకపోతే నేను వాళ్ళని అస్సలు చూడను, నేను మాట్లాడను అని చెప్పకూడదు. ఎందుకు? చూద్దాం. రోమా 15:7 తీయండి. రోమా పత్రిక 15వ అధ్యాయంలో 7 రోమన్స్ 15th chapter 7th verse. రోమా 15వ అధ్యాయంలో 7 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము ఆ క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికొకడు చేర్చుకునుడి. మీరును ఒక్కరికొకరు చేర్చుకొనుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? మీరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలుసు. మిమ్మల్ని అలాగే యేసుక్రీస్తు అంగీకరించి మిమ్మల్ని దగ్గర చేర్చుకున్నాడు. అంగీకరించాడు కదా! అలాగే మీకన్నా తక్కువైన వాళ్ళు ఎవరున్నారా? మీకన్నా తప్పులు ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరే. మీరు ఎలాగున్నారో అలాగే మిమ్మల్ని దేవుడు అంగీకరించాడు. అందుకని మీరు కూడా ఏం చేయాలి? మీ ముందు దేవుడు తీసుకొచ్చే వాళ్ళు ఎలాగున్నా వాళ్ళని అలాగే అంగీకరించాలి. అంటే దానికి అర్థం ఏం తెలుసా? దానికి ఏం అర్థం అంటే, ఇప్పుడు మీకు నచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీకు దగ్గర చేర్చుకుంటారు. అలాగే మీకు నచ్చని వ్యక్తి ఉన్న వాళ్ళు కూడా మీకు నచ్చిన వ్యక్తిని ఎలా దగ్గర చేర్చుకున్నారో అలాగే చేర్చుకోవాలి. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్? ఎందుకు ఇది అంత ముఖ్యం అని చూస్తే, ఎందుకంటే మీకును ఇంకోరిగిని ఉండే తేడాలు ఉన్నాయి కదా! ఆ తేడాలు నాశనం చేసేది మిమ్మల్నే, వాళ్ళను కాదు. అంటే మీరు ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరిని నువ్వు అస్సలు ఒప్పుకొని దగ్గర చేర్చని అనుకున్నారో మీకు వాళ్ళకి ఉండే తేడాల ద్వారా నాశనం అయ్యేది మీరే, వాళ్ళు కాదు. అందుకే యేసయ్య మన ఎలాగున్నా ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన చేర్చుకున్నాడు. మనం కూడా ఎవ్వరు ఎలాగున్నా వాళ్ళు ఏం చేయాలి? అలాగే చేర్చుకోవాలి. దీంట్లో పౌలు చాలా మంచి ఉదాహరణ. ఎందుకు మనం వాళ్ళని వద్దనుకుంటాం తెలుసా? మనం ఎలా ఆలోచన చేస్తున్నామో అదే విధమైన ఆలోచన వాళ్ళు కూడా చెయ్యాలి అని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి, మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం వాళ్ళను నిరాకరిస్తున్నాం. మనలాగే ఆలోచన చేయడానికి మనం ఉన్నాం కదా, ఇంకోనెందుకు? వాళ్ళు వాళ్ళలాగా ఆలోచన చేయని. వాళ్ళకి మనం ఉండే తేడాలు ఏంటో దాని యేసయ్య వెలుగులో దాన్ని తీసివేద్దాం. అంతే. మనకి దగ్గర వాళ్ళుగా మనం చేర్చుకోవాలి. ఎందుకంటే ఎంతో ఎంతో మోసమైన మనల్ని, ఎంతో బాధాకరమైన మనల్ని, ఎంతో చెడ్డ గుణగణాలు కలిగిన మనను యేసయ్య అలాగే దగ్గర చేర్చుకున్నాడు, క్షమించాడు, దగ్గర చేర్చుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన ముందు యేసయ్య ఎవరిని తీసుకొస్తారో వాళ్ళని కూడా అలాగే దగ్గర చేర్చుకోవాలి. ఇక్కడ పౌలు చాలా బాగా రాశాడు. కొరింథీ సంఘంకి రాసిన పత్రికల రాశాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనములు టక చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనములు. 1 Corinthians 9th chapter verse 19 to 22 చదవండి. నేను అందరి విషయము, బాగా అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన వచనములు. తర్వాత మీరు ఇంటికి కూడా ధ్యానం చేయండి. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను. అందరి విషయములలో నేను స్వతంత్రుడనై ఉన్నాను. ఓకే. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై
అంటే యేసుక్రీస్తులో రక్షణకు తీసుకోవడానికి ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నిన్ను నేను దాసునిగా చేసుకుంటుని. అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడని. ధర్మశాస్త్రముకు లోబడిన వాడిని. అయినను ధర్మశాస్త్రము లేని ధర్మశాస్త్రము లేని వాడిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులకు బలహీనుడైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని. అది ఇంపార్టెంట్ అండి. ఏ విధము చేతనని కొందరిని సంపాదించుకొనుటగని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికీ అన్ని విధములై వాడనై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇది మీకు నేను తేటగా చెప్తాను. ముందు పౌలు ఒక విషయం తేట చేశాడు. ఏది? నేను ఎవరికి లోబడినవాడు కాదు. నేను స్వతంత్రుణ్ణి. నేను ఎవరికి లోబడలేదు. అంటే నేను ఎవరికి బానిసుడిని కాదు. నేను ఎవరికి బానిసుడిని కాదు. సరే, నేను ఏం చేశానంటే యేసయ్య రాజ్యంలో కొంతమంది రక్షణను తీసుకురావడానికి కోసం నేనేం చేశాను? అందరి దాసుడుగా నేను జీవితంలో జీవించాను. ఎలా? యూదులను యేసయ్య రాజ్యంలోకి తీసుకురావడానికి యూదుల్లాగానే నేను ప్రవర్తించాను. అలాగే యూదుడు కాని వాళ్ళను నేనేం చేశాను? యూదుడు కాని వాడి వలనే నేను బిహేవ్ చేసి వాళ్ళను కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు అన్యులు ఏ దారి పాటిస్తారో ఆ దారిలోనే నేను వెళ్ళి ఏం చేశానో వాళ్ళు కూడా నేను తీసుకొచ్చాను. బలహీన వలే ఉండి వాళ్ళతో కూడా సహవాసం చేసి నేనేం చేశానో వాళ్ళు కూడా రక్షణ కింద తీసుకొచ్చాను. మొత్తానికి చూస్తే ఎవరు ఎలాగున్నా వాళ్ళకని ఒక విషయమును చూసా. కామన్ గా ఉంటే ఏ విషయంలో వీళ్ళు నా మాట వింటారు అంటే స్వార్థ వింటారు, వీళ్ళు యేసయ్యను పాటిస్తారు అని చెప్పేసి కామన్ గ్రౌండ్ చూసుకుని నేను దానే పాటించి చాలా మందిని తీసుకొచ్చాను అని చెప్పాడు. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని చూస్తే, ఇప్పుడు యూదులు ధర్మశాస్త్రం పాటించారు. అప్పుడు పౌలు ఇక్కడ చెప్తున్నాడు, యూదులు ధర్మశాస్త్రం పాటిస్తే నేను కూడా ఏం చేశాను? నేను ధర్మశాస్త్రము నేను దూరమైన వాడిని. ఎందుకు? నేను విశ్వాసంలో ఉన్నా. నేను విశ్వాస జీవితం ఉండేవాడిని. ధర్మశాస్త్రం ఉండే వాళ్ళతో నేను ధర్మశాస్త్రం పాటిస్తున్నాను అని చెప్పి ఎలా ఉండగలను? ఉండలేను కదా. మరి నేను ఉన్నాను అంటున్నాడు. ఎందుకు ఉన్నానని చెప్పాడు తెలుసా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఆత్మలను సంపాదించడం చాలా చాలా ముఖ్యం అని పౌలుకు తెలుసు. ఆత్మలు సంపాదించాలి. యూదుల దగ్గర వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రంను ఆయన మాట్లాడుతున్నాడు. మరి ధర్మశాస్త్రంను ఆయన పాటించాల. ధర్మశాస్త్రమును మాట్లాడేటప్పుడే యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రం మాట్లాడేటప్పుడు యేసయ్య ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉన్నాడో దాన్ని ఎత్తి చూపించాడు. అప్పుడు యూదుల బాణిలో ఏం తెలుస్తుందంటే పౌలు కూడా ధర్మశాస్త్రం ఏదో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం యేసయ్య గురించి చెప్పబడిందా? అది మ్యాటర్. సో ధర్మశాస్త్రంలో
ఉండేవాళ్ళను అంటే ఎవరుంటారు? యూదులుంటారు. యూదులతో మాట్లాడేటప్పుడు ధర్మశాస్త్రం ఉండే యేసయ్యను మాట్లాడి అక్కడ సువార్త బోధించగలిగాడు. ఓకే. యూదుల నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? అన్యులతో మాట్లాడుతున్నాడు. అన్యులతో మాట్లాడేటప్పుడు అన్యులకు ఏది ఇష్టమో దానికి సంబంధించిన విషయమును తీసుకొచ్చి దాంట్లో యేసయ్యను చూపిస్తున్నాడు. దాంట్లో ఏం చేస్తున్నాడు? యేసయ్యను చూపిస్తున్నాడు. చూడు, నువ్వు ఉండే జీవితంలో ఇలా ఉంది కదా అని వాళ్ళతో అలాగ సంభాషణ పెట్టుకుని వాళ్ళతో కలిసిపోయి నువ్వు ఇది చూసావనుకో, ఇక్కడ యేసయ్య, ఇక్కడ రక్షణ అని వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకరు బలహీనలు అనుకోండి, పౌలు ఏం చేస్తున్నాడు? వాళ్ళతో వాళ్ళ జీవితంలో కలిసిపోయి బలహీనుడుగా అయిపోయి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ అంటే వాళ్ళ జీవితం ఎలా ఉందో ఆ జీవితంలో కలిసి మెలిసి ఏం చేస్తున్నాడు? వాళ్ళకి దక్క వాళ్ళ దగ్గర సువార్త వెళుతుంది. మరి బాగా అర్థం చేసుకుంటే విశ్వాస జీవితంలో ఉండేవాళ్ళు, పౌలు రాసింది ఇదే, విశ్వాస జీవితంలో ఉండే వాళ్ళను ధర్మశాస్త్రం వర్తింపు అంటే దాని లోపల రారు. ధర్మశాస్త్రం విశ్వాస జీవితంలో ఉండేవాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఉండేవాళ్ళు ధర్మశాస్త్రం ఆటోమేటిక్ గా అక్కడ అయిపోతుంది. ఎందుకని తేటగా చెప్తా. ధర్మశాస్త్రంలో ఉండేది ఏంటి అని నేను చెప్తాను. ధర్మశాస్త్రంలో ఉండేది మూడండి. మూడు విషయములుగా ఉంది. మీకు ముందే చెప్పాను. ఒకటి సివిల్ లా, రెండవది సెరిమోనియల్ లా, మూడవది మారల్ లా. మొదటిది సివిల్ లా. సివిల్ లా అంటే పౌరులకు సంబంధించిన, అంటే ఆ దేశం ఉండే వాళ్ళకి పౌరులు అంటారు కదా, పౌరులకు సంబంధించిన ఆ ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది మన కోసం కాదు, అది యూదుల కోసం, ఇశ్రాయేల్ జనాంగం కోసమే ఇచ్చారు. సరే, అంటే మనకు లేదా అంటే దేవుడు మనని ఏ దేశంలో పెట్టాడో ఆ దేశంలో ఏదైతే చట్టం ఉందో, ఏదైతే ధర్మశాస్త్రం ఉందో అదే మనకు. రెండవది సెరిమోనియల్ లా. సెరిమోనియల్ లా అంటే అర్పణ, బలి అర్పణ సంబంధించిన ధర్మశాస్త్రం. ఇది మన విశ్వాస జీవితం ఉండే వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ విశ్వాస జీవితం ఉండే వాళ్ళ కోసం యేసయ్య మన కోసం దాన్ని నెరవేర్చాడు. ఏమి నెరవేర్చాడు? నేను శుభ్రంగా ఉన్నానా, శుభ్రంగా లేదా, లేదు నేను త్యాగం చేస్తున్నానా లేదా అనేది ఇవన్నీ కూడా నాకు యేసయ్యనే. ఎందుకంటే నా స్థానంలో యేసయ్య దాన్ని నెరవేర్చాడు, అది నాకు వర్తించదు. మూడవది ఏంటి? మారల్ లాస్. మారల్ లాస్ అంటే నైతిక విలువలు కలిగిన ధర్మశాస్త్రం. ఈ నైతిక విలువలు కలిగిన ధర్మశాస్త్రం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏంటిది? అప్పుడు దొంగ చేసినా తప్పే, ఇప్పుడు దొంగ చేసినా తప్పే. అప్పుడు హత్య చేసినా తప్పే, ఇప్పుడు హత్య చేసినా తప్పే. అది ఇంకా ఉంది. చాలా మంది మూర్ఖతనంగా ఏమనుకుంటారంటే నా స్థానంలో యేసయ్య అన్ని నెరవేర్చాడు, ఇప్పుడు నేను చేయాల్సింది ఏమీ లేదంటారు. అది తప్పుడు బోధ, అది సరైన బోధ కాదు. యేసయ్య వచ్చి నెరవేర్పు చేసింది ఒక్క ధర్మశాస్త్రం. ఏంటది? బలి అర్పణకు సంబంధించిన ఆ ధర్మశాస్త్రం, ఆ చట్టం ఆయన నెరవేర్చాడు మన స్థానంలో. మరి నైతిక విలువలు సంబంధించిన ఆ ధర్మశాస్త్రం, ఆ చట్టం ఇంకా ఉంది, అది మనం పాటించాలి. సరే, దానియే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఏ వచనంలో మాట్లాడుతున్నాడు తెలుసా? 21 చివరి భాగంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను దేవుని చట్ట విధులను, దేవుని ధర్మశాస్త్రమును నేను ఏం చేయలేదు, నేను పట్టించుకోకుండా ఉండలేదు. నేను ఏం చేస్తున్నాను? యేసయ్య ఇచ్చిన ధర్మశాస్త్రమును నేను విధేయుడై పాటిస్తున్నాను. యేసయ్య ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? 2 ఆజ్ఞలు. యేసయ్య ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, 2 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమింపవలెను, మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని దీన్ని మార్చి ఇప్పుడు కొత్తగా ఏ ఆజ్ఞ ఇచ్చాడు? మీరు ఒకరొకరు ప్రేమింపవలెను, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ఒకరినొకరు ప్రేమింపవలను కొత్త ఆజ్ఞ ఇచ్చాడు కదా. అది ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యం ఎంత లోతైందంటే అది మనం ధ్యానం చేయను పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూనే ఉంటాడు. అందుకని ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రముకు నేను లోబడలేదు, ఎందుకంటే నేను విశ్వాస జీవితం ఉన్నాను, దాని నుంచి బయటకు వచ్చాను. మరి ధర్మశాస్త్రం ఎవరు మాట్లాడతారో వాళ్ళతో వెళ్ళి నేను కూడా ధర్మశాస్త్రంతో ఉన్నట్టుగా నేనేం చేస్తాను? వాళ్ళతో కలిసిపోయి నేను అక్కడ యేసయ్యను చూపిస్తాను.
అంటే ఇక్కడ పౌలు 22వ వచనంలో చివరి భాగంలో ఏం చెప్పాడు? ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైతే సూట్ అవుతుందో దాని వలనే నేను అయిపోయి వాళ్ళకి వినట్టుగా నేను సువార్త చెప్పి నేను కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నాను యేసయ్య కోసం సంపాదిస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన ఇలా అంటే ఆయన జనాలను ఆయనతో ఏం చేస్తున్నాడు? రిలేట్ చేసుకోవాలి. అంటే తనను జనాలతో రిలేట్ చేసుకుని దగ్గర చేర్చుకుని ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత సువార్త చెప్తున్నాడు. అదే కదా మూడోది అంశం. జనాలు ఎలాగున్నారో అలాగే వాళ్ళని ఏం చేయాలి? దగ్గర చేర్చుకోవాలి. యేసయ్య మనల్ని ఎలా దగ్గర చేర్చుకున్నాడో అలాగే. ఇప్పుడు 3 అంశములు చూసాం. ఏంటి? ఒకటి, ఎవరితో అయితే సహవాసం పెట్టుకోకూడదు అనుకున్నామో వాళ్ళతోనే మనం సహవాసం పెట్టుకోవాలి. రెండో అంశం ఏంటి? ఎవరిని క్షమించకూడదు ఈ జీవితం అనుకున్నామో వాళ్ళను మనం క్షమించాలి. మూడవదేంటి? జనాలు, దేవుడు మన ముందు పంపించే జనాలు ఎలా ఉన్నారో అలాగే మన దగ్గర చేర్చుకుని ఏం చేయాలి? వాళ్ళకి సువార్త అందించి దేవునితో చేర్చాలి. నాలుగవది ఏంటి? మనం మన వల్ల కలిగిన త్యాగం మనం చేయాలి. ఈ జీవితంలో మన వల్ల కలిగిన త్యాగం ఇక్కడ దేవుడు మన ముందు ఎవరిని పెట్టారో వాళ్ళకి చేయాలి. తేండి 1 యోహాన్, సువార్త కాదు పత్రిక, 1 యోహాన్ 3:16. యోహాన్ 3:16 కాదు, 1 యోహాన్ 3:16 పత్రిక చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక. చూసారా? ఆయనంటే ఎవరు? యేసయ్య. యేసయ్య మన నిమిత్తము ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. దీనివల్ల దేవుని ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచు ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము చూసారా? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సరే, ఇక్కడ ఒక తేడా వస్తుంది. ఏంటి? యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు. అంటే మనం మన సహోదరుల కోసం ప్రాణం పెట్టాలా వద్దా? వాక్యమేమో పెట్టామని చెప్తుంది. పెట్టాలా వద్దా? హలో, చెప్పాలి. పెట్టాలి. దేవుడు చెప్పేసాడు పెట్టమని. పెట్టాలి కదా? మరి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టింది మన పాపం నుంచి, మన అతిక్రమముల నుంచి మనను దాన్ని తీసివేసి తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మరి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకి పాఠం ఏంటంటే, మన ఈ జీవితంలో మన సహోదరుల కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పని యేసయ్య చేశాడు కాబట్టి. ఇప్పుడు మనం ఏం పెట్టాలంటప్పుడు మన దగ్గర ఉండే సమయం పెట్టాలి, మన దగ్గర ఉండే సంపద పెట్టాలి, మన దగ్గర ఉండే సమయం పెట్టాలి, మన దగ్గర ఉండే సంపద ధనం పెట్టాలి. మన వల్ల ఏమేమి సేవ అవుతుందో అవన్నీ కూడా మన సహోదరుల కోసం పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వచనం చదవండి. యోహాన్ సువార్త తీయండి. ఇప్పుడు యోహాన్ పత్రిక కాదు, యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనములు చదివండి, ముగిస్తాం. యోహాన్ 15వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనములు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో. చూసారా? తండ్రి యేసయ్యని ఎలా ప్రేమించారు తెలుసు మనకు. అక్కడ అంతులేని ప్రేమ, అగాపే ప్రేమ, ఏమి ఎదురు చూడని ప్రేమ, అలాంటి ప్రేమ తండ్రి యేసయ్యను ప్రేమించారు. అలాగే నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. చూసారా? నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఇది చదివేటప్పుడు మీకు ఏమర్థం అవ్వదు తెలుసా? యేసయ్య మనని ఎలా ప్రేమించుడు అని ఇక్కడ చెప్పబడింది. అలాగే కదా యేసయ్య ఇచ్చిన రెండో కొత్త ఆజ్ఞలో ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా మీరు ఒకరినొకరు ప్రేమించని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారో మనం ఏం చేయాలి? మన సహోదరులను ప్రేమించాలి. ఎవరు మన సహోదరులు? తోడబుట్టిన వాళ్ళ? హలో, తోడబుట్టిన వాళ్ళ కాదు. ఈ జీవితంలో దేవుడు మన ముందు ఎవరిని పెడుతున్నారో వాళ్ళందరూ మనకే సహోదరులే. చదవండి 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, నేను ఎలా తండ్రి ఆజ్ఞలను గైకొని విధేయులుగా నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నానో అలాగే మీరు కూడా నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. గైకొనిన ఎడల నా ప్రేమ అంటే నేను
తండ్రి చెప్పింది అన్ని విని ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాను, అందుకని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే మీరు నా ఆజ్ఞలన్నీ గైకొని మీరు పాటిస్తే నా ప్రేమలో మీరు కూడా నిలిచి ఉందురు. 11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులు చూసారా? అంటే నేను సంతోషించేది మీతోనే. మీ సంతోషం నాతో ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణమై ఉండాలి. అర్థం ఏంటి? మీ సహోదరులు ఎవరున్నారో, ఏది మీ సహోదరులు ఎవరున్నారో వాళ్ళను సంతోషంగా పెట్టుకోవడం మీ బాధ్యత. వాళ్ళు పరిపూర్ణ సంతోషంగా ఉండేట్టుగా పెట్టుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే నేను మిమ్మల్ని అలాగే చూస్తున్నాను యేసయ్య. 12 మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఇక్కడ ఆ రెండో కొత్త ఆజ్ఞ ఉంది కదా, రెండు ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞను తీసి రెండో కొత్త ఆజ్ఞ ఉంది కదా, యేసయ్య అది మాట్లాడుతున్నారు. చదవండి ఇంకోసారి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరికొకడు ప్రేమింపవలననేది నా ఆజ్ఞ. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలననేదే నా ఆజ్ఞ. చదవండి ఇంకా 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే చూసారా? తన స్నేహితుల కొరకు. ఇక్కడ మన సహోదరులు స్నేహితులు అందరినీ పెట్టుకోండి. మన జీవితంలో దేవుడు మన ముందుని ఎవరిని తీసుకొస్తున్నాడు అందరి కోసం, ఎవరినో ఒక్కరి కోసం ప్రేమ పెట్టే దీనికన్నా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. లేడు కదా. ఇప్పుడు ఒక సహోదరుని కోసం లేకపోతే ఒక స్నేహితుడి కోసం ఇంకోటి ప్రాణం పెడుతున్నాడంటే దానికన్నా ఎక్కువ పెద్ద ప్రేమ ఏముంది? ఏమి లేదు కదా. 14 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా నేను స్నేహితులై మీకు ఉందురు. ఆజ్ఞాపించిన వాటిని చేర్చిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చూసారా? మీరు నా స్నేహితుల యుందురు అంటే దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నేను ఏమేమి చేశానో అవన్నీ మీరు కూడా చేస్తే మీరు నా స్నేహితులు. మీకోసం నేను అన్ని చేస్తా. ఏది ముందే ప్రాణం పెట్టి పైకెళ్ళిపోయిన యేసయ్య ఇప్పుడు కూడా ఏమాటేస్తున్నాడు? ఇంకా మన ఆయన స్నేహితులుగా ఉంటాము ఎప్పుడు? ఆజ్ఞలను పాటిస్తే. సో ఇక్కడ అంశం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దీని ఆ కొలతను తీసేసి యేసయ్య కొత్త కొలత, ఆయన కొలతను మన కొలతను తీసి ఆయన కొలతను పెట్టాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలాగే మీరేం చేయాలి? మీ సహోదరులను, మీ పొరుగు వాళ్ళను ప్రేమించాలి. దానికి మీరేం చేయాలి? ఎవరితో సహవాసం పెట్టుకోకూడదు అనుకున్నామో వాళ్ళతోనే పెట్టుకోవాలి. ఎవరిని జీవితంలో క్షమించకూడదని అనుకున్నామో వాళ్ళనే క్షమించాలి. ఎవరి దగ్గర చేర్చుకోకూడదని అనుకున్నామో వాళ్ళని అలాగే మీరు దగ్గర చేర్చుకోవాలి. 4వది ఏంటి? ఎవరితో పెట్టుకోకూడదు అనుకున్నామో, ఎవరికి చేయకూడదు అనుకున్నామో వాళ్ళకే మీరేం చేయాలి? త్యాగం చేయాలి. డబ్బుతో, సమయంతో, సేవతో, వాళ్ళకి కావాలని సేవతో అన్నిటితో మీరేం చేయాలి? ఈ పనులన్నీ చేసేటప్పుడు మీరు నా స్నేహితులు అవుతారు. నా స్నేహితుల కోసం నేను ఏమన్నా చేయగలను, నా ప్రాణం కూడా పెట్టగలను అని చెప్పిన యేసయ్య ప్రాణం పెట్టి ప్రూఫ్ చూపించాడు. ప్రాణం పెట్టి మనకు గుర్తు చూపించేసి వెళ్ళాడు, ఎవిడెన్స్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడు రాబోయే యేసయ్య ఈ జీవితం ఆయనకి విధేయులై మన విజయవంతంగా జీవించి లోకమును కలిసి ఆయనను చేరుకునేటప్పుడు ఆయనతో మనను ఏలుబడిలో తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప జీవితం సంబంధాలను సరిగ్గా పెట్టుకుంటే వస్తుంది అనేది దేవుడు మనతో ఈ 3 వారాల్లో మాట్లాడి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.